అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. కూలి పనులు చేసుకుంటూ బతుకు బండిని లాగుతూ సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుని ప్రశంసలు అందుకోవడం మామూలు విషయం కాదండోయ్. తన సంతకంతో కూడిన క్రికెట్ బ్యాట్ను ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు కానుకగా ఇచ్చాడట. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్ తానే స్వయంగా ఇతడే నా క్రికెట్ వారసుడు అని స్వయంగా చెప్పేలా చేశాడట. ఎవరండి? ఎవరతను అనుకుంటున్నారా? ఇప్పటికీ అతనొక్కడే. ఎవరు మరి అతను? లెజెండరీ క్రికెట్ బ్రియాన్ లారా. చిన్నప్పుడు లారాతో ఆడడానికి ఎవ్వరూ తోడు లేకపోయేసరికి అతను చీపిరి కట్టనే బ్యాట్ గా, గోళీకాయలనే బంతులుగా చేసుకుని గంటల తరబడి ఇంటి ముందు ప్రాక్టీస్ చేసేవాడట. ఇంకా కుండలనే ఫీల్డర్లుగా చేసుకుని బంతిని వాటి మధ్యలోకి పోనిచ్చే ప్రయత్నం చేస్తూ అలా గంటల తరబడి ఆడుతూ ఉండేవాడని తన జీవిత కథ లారా ది ఇంగ్లాండ్ క్రానికల్స్ లో లారా రాసుకున్నాడండి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యువ క్రికెటర్లకు ఈ పుస్తకాన్ని ఇచ్చి లారా యొక్క జీవిత కథను చదువుకోమని ఇస్తున్నారండి. ఇప్పుడు మనమంతా 2020 క్రికెట్ యుగంలో ఉన్నామండి. ఎవరైనా ఒక క్రికెటరు సెంచరీ దాటిందంటే వావ్, సూపర్, అద్భుతం అని ప్రశంసిస్తూ ఉన్నాము. కానీ కఠోర శ్రమతో సాధించిన అద్భుతమైన కళాత్మక ఆటలో అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ ప్రయాణం, 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లారాది. టెస్ట్, వన్డే మ్యాచ్ రెండిట్లలోనూ 10,000 పరుగుల మార్క్ దాటి సిక్సర్లతో, ఫోర్లతో పరుగుల వరద పారించాడు బ్రియాన్ లారా. ద ప్రిన్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద స్పెయిన్ గా పేరొందిన లారా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇంగ్లాండ్ పై 400 పరుగులండి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డర్హం పై 501 పరుగు. ఆ పరుగులు తీసి ప్రపంచ రికార్డులో చరిత్రను సృష్టించాడు. లారా క్రీడలో నిలదొక్కున్నాడంటే, ఫామ్ లోకి వచ్చాడంటే డబుల్, త్రిబుల్ సెంచరీ చేయాల్సిందేనండి. స్టేడియం దద్దరిల్లాల్సిందే, తగ్గేదేలే అనేవాడు. ఫామ్ లో లేక జట్టులో నుండి స్థానం కోల్పోయినప్పుడు, జట్టు పతనమవుతున్న దశలో కెప్టెన్ గా ఉన్నప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు లారా. విజయాల కన్నా అపజయాలు, అవమానాలే జీవిత పాఠాలు నేర్పించాయంటున్నాడు లారా. లారా తండ్రి వెస్టిండీస్ జెర్సీలో తన కుమారుణ్ణి చూడాలనుకున్నాడట. కానీ తన కళ నెరవేరకుండానే లారా తండ్రి మరణించాడు. దానితో లారా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఫర్ల్ అండ్ బంటీ లారా ఫౌండేషన్ ను స్థాపించాడండి. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు విద్యను, ఇంకా ఆరోగ్యాన్ని, వైద్యాన్ని అందిస్తూ క్రీడల ద్వారా కరేబియన్ యువతలో సానుకూల మార్పును తీసుకురావడానికి, హింసను నిరోధించడానికి కార్యక్రమాలు చేపడుతున్నాడు. దాతృత్వ కార్యక్రమంలో కూడా ఎందరికో స్ఫూర్తినిస్తున్న లారా కృషి, పట్టుదల ఉండలే కానీ ఎక్కడి నుండి బయలుదేరిన ఉన్నత స్థానానికి ఎదగలం అని నిరూపించాడు లారా. ఇదండి వెస్టిండీస్ దిగ్గజమైన బ్రియాన్ లారా గురించి కొన్ని విషయాలు ముచ్చరించుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.